సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియోని అమెరికా న్యూయార్క్ నుంచి మీకు అందిస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా గొప్ప దేవుని సేవకుల సరసన చేర్చనటువంటి గొప్ప దైవ సేవకుడు జాన్ మెకార్థర్ గారు ఈ యొక్క జూలై 14వ తారీఖున ఆయన ప్రభువునందు నిద్రించారు. ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ గురించి ఎందుకు మాట్లాడాలనంటే ఈయన మాదిరికరమైన దేవుని సేవకుడు. చాలామంది దేవుని సేవకులు ఈ రోజున కనబడుతున్నారు. చాలామంది దేవుని సేవను ఒక వ్యాపారంగా భావించి సేవ చేసేటువంటి వారు లేకపోలేదు. సో వారందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలామంది దేవుని సేవను మంచి ఉద్దేశంతోనే ప్రారంభిస్తున్నారు, కానీ వారి యొక్క కార్యాంతం బాగోదు. కార్యారంభం బాగానే ఉంటుంది, కానీ కార్యాంతం సరిగ్గా లేనటువంటి వారిని మనం చాలామంది చూస్తుంటాం. ఈ ప్రాస్పారిటీ గాస్పల్ని విశ్వసిస్తూ ప్రజల్ని డీవియేట్ చేస్తున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. కానీ ఈ దేవుని సేవకుడు జాన్ మెకార్థర్ అనేటువంటి గొప్ప దేవుని సేవకుడు, మీలో చాలామంది తన వీడియోలు చూస్తుంటారు. No matter how much I study about Christ or preach about Christ, he is utterly and completely inexhaustible. ఇష్టపడేటువంటి దేవుని సేవకుల్లో ప్రముఖుడు అని చెప్పొచ్చు. వాకింగ్ అందించేటువంటి గొప్ప దేవుని సేవకుడు. ఈయన లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఆయన సంఘం ఉంది. ప్రతి ఆదివారం సుమారుగా 10,000 మందికి పైగా ప్రజలు ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని వింటూ అపోస్తుల బోధ ద్వారా వారు పెంచబడతా ఉన్నారు. వారి యొక్క చర్చ్ పేరు గ్రేస్ కమ్యూనిటీ సెంటర్. నిజంగా ఆ చర్చ్లో అనేక మంది దేవుని పొందుతారండి. అనేక మంది దేవుని సేవకుల్ని తర్ఫీదిస్తున్న గొప్ప దేవుని సేవకుడు. ఆయన మరణించడం క్రైస్తవ ప్రపంచానికి చాలా లోటు అని చెప్పొచ్చు. ఆయనకి ఒక భార్య, 4 బిడ్డలు, ఆ తర్వాత 15 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఆయనకున్నారు. ఆమె భార్య పెట్రీషియా కూడా అద్భుతమైన విధానంలో ఆయనకి తోడ్పాటుకున్నటువంటి దేవుని సేవకురాలు. ఆయన అందిస్తున్న వర్తమానాలు, ఆయన రేడియో ప్రోగ్రాం ద్వారా, గ్రేస్ టు రేడియో కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి రీచ్ అయ్యి దేవుని వాక్యాన్ని అద్భుత రీతిగా అందించినటువంటి దేవుని సేవకుడు. వర్స్ బై వర్స్ ఎక్స్పోజిటరీ టీచింగ్ ఇచ్చినటువంటి గొప్ప దేవుని సేవకుడు జాన్ మెకార్థర్. అంత మాత్రమే కాదు, అమెరికా దేశంలో అబార్షన్ గురించి, ఆ తర్వాత హోమోసెక్సువాలిటీ గురించి ఖండించి మాట్లాడినటువంటి వాడు. దేవుని వాక్యమే ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. దేవుని వాక్య ప్రకారం నడిచినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని నొక్కి ఒక్కాణించిన గొప్ప దేవుని సేవకుడు. ఆయన ప్రభునద్దుకు వెళ్ళిపోవడం చాలా విచారకరం, కానీ ఆయన అడుగుజాడలు మనందరికీ కూడా మాదిరికరంగా ఉన్నాయి. ఆయన థియాలజియన్గా ఉన్నాడు. ఆ తర్వాత అనేక కామెంటరీస్ అని రాశాడు. బైబిల్ గ్రంథాన్ని అనేక 100 సార్లు చదివినటువంటి గొప్ప దేవుని సేవకుడు. అంత మాత్రమే కాదు, 150 కామెంటరీస్ ఆయన రాసినట్లుగా లెగసీ స్టాండర్డ్ బైబిల్ని ప్రపంచానికి అందించాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి గోల్డ్ మెడాలియన్ బుక్ అవార్డుని 2020 సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా. ఈ రోజున అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. భయంకరమైన చెడు బోధలు ఉన్నాయి, భయంకరమైన అబద్ధ బోధకులు మనకు కనబడుతున్నారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు మన మధ్యకు వస్తున్నారు. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడి దినాల్లో యెజబెలు బోధలు, నికోలాతు బోధలు, బిలాము బోధలు ఉన్నటువంటి ఈ సమాజంలో దేవుని వాక్యాన్ని అమెరికా దేశం మాత్రమే కదా, ప్రపంచవ్యాప్తంగా ఆయన పాడ్కాస్ట్లు, ఆయన యొక్క కామెంటరీస్, ఆయన పుస్తకాలు, ఆయన అందించిన వర్తమానాల ద్వారా అనేక మంది వాక్యాలు స్థిరపరచబడగలిగారు. ఆయన ఎప్పుడైతే మరణించారని తెలియగానే చాలా బాధ అనిపించింది. గొప్ప దైవజనుడు, నిజంగా దేవుని వాక్యాన్ని వాకింగ్ అందించినటువంటి గొప్ప దైవ సేవకుడు. ఏ విషయంలో రాజీ పడలేదండి. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అన్కాంప్రమైజ్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేని విషయానికి కాంప్రమైజ్ అవ్వలేదు. సత్యాన్ని సత్యంగా ప్రకటించాడు. అనేక మంది శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. అనేక మంది దేవుని సేవకులను తయారు చేసిన గొప్ప దేవుని సేవకుడు మరణించడం మనందరికీ బాధాకరం అయినప్పటికీ ప్రభు సంధికి వెళ్ళి ఆయన అడుగుజాడలు మనం కూడా నడవాల్సిన వారంగా ఉన్నాం. నేను కూడా ఆయన బట్టి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాను. ఈ విషయాన్ని తెలియగానే చాలా విచారించాను, ప్రార్థన చేశాను. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వాలి. ఈ శ్రేష్టమైన సమయంలో ఒక మాటను చదవడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నాయకులుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కాబట్టి జాన్ మెకార్థర్ గారు ఆయన నడిచిన బాటలో మనం అందరూ నడుద్దాం, ఆయన విశ్వాసం అనుసరిద్దాం. మంచి పోరాటం చేసి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మనం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని నిజంగా ఆయన విశ్వాసాన్ని అనుసరిస్తూ మనం కూడా ముందు కొనసాగుదాం. యెహోవా భక్తులు మరణం ఆయన దృష్టికి విలువైంది అన్నాడు. డెత్ ఈజ్ క్వైట్ ప్రెషియస్. కాబట్టి ఆయన మరణించి దేవుని రాజ్యానికి వెళ్ళారు, దేవుని సముఖానికి వెళ్ళారు. ఆయన అడుగుజాడలో మనం కూడా నడవాలి. ఈరోజు నువ్వు కూడా
యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ గురించు. నీ మరణం అనేది అది కూడా ప్రశస్తంగా ఉండాలంటే యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించాలి. యేసయ్య రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. రక్షణ పొందినప్పుడే నీ మరణం కూడా ప్రశస్తం అవుతుంది. నీ మరణం తర్వాత నీ సాక్ష్యమే, నీ మరణం తర్వాత నీ అడుగుజాడలు అనేక మంది నడవటానికి అనేక మంది రావాలి. నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండాలి, నువ్వు బ్రతకాలి, అనేక మంది బ్రతుకునివ్వాలి, నువ్వు నవ్వాలి, అనేక మంది నవ్వించాలి, నువ్వు రక్షణ పొందాలి, అనేక మంది రక్షణలో నడిపించాలి. జాన్ మెకార్థర్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.